ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమను. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2 నుండి 9వ వచనం వరకు. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చి యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలసిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకాడ లేచి పంపుతున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మీరు ఇలాగను చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరంలో పలుకుతుండగా యాజకులను ప్రవక్తలను ప్రజలందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి సాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకొని, నీవు మరణశిక్ష నందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె అగుననియు, ఈ పట్టణం నివాసులేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుతున్నావు అనుసు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియా యొద్దకు కూడి వచ్చిరి. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.